రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిని. ఏదైతే మందకృష్ణ మాదిగ గారు గత 10 రోజులుగా పర్టికులర్గా బ్రాహ్మణ కులాన్ని టార్గెట్గా పెట్టుకొని ఏదైతే చేస్తున్నాడో, దూషిస్తున్నాడో, మేము యావత్ బ్రాహ్మణ సంఘాల తరఫున, బాస్ తరఫున మేమందరం ఖండిస్తున్నాం. అదొకటి, బ్రాహ్మణ అంటే మాదేదో కులం అనేది ఒక పర్టికులర్గా బ్రాహ్మణ కులం అంటున్నాడు. కానీ మీరు ఈ బ్రాహ్మణ ఈ కులాలు అనేది లేదు. మీరు ఒకసారి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ కొట్టండి. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో 4వ అధ్యాయంలో 13వ పద్యంలో క్లియర్గా చెప్పాడు, బ్రాహ్మణు 4 వర్ణాలను నేను ఏర్పాటు చేశాను. బ్రాహ్మణుడు అనేవాడు కొన్ని గుణాల వాళ్ళ, ఈ కులాలన్నీ కూడా కులాలు కాదా, ఈ వర్ణాలు, వాటన్నిటికీ నేనే అధిపతిని. ఇక్కడ బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అంత మాత్రాన అంటరాని వారు కానీ ఏదో అని కాదు. శూద్రులు అంటే వాళ్ళ గుణాలను బట్టి 4 భాగాలుగా విభజించి, బ్రాహ్మణులంత మాత్రం ఇది కులాలు కాదని, ఈ వర్ణాలన్నింటికి నేనే అధిపతినని, శూద్రుల దగ్గర నుంచి బ్రాహ్మణుల దాకా వాళ్ళ గుణాలను, వాళ్ళ నడవడికను, అవన్నీ నేను ఏర్పాటు చేసినాయే. కానీ వీళ్ళంతా ఏదో బ్రాహ్మణం, మేము బ్రాహ్మణ కులం అని మేమే మా పూర్వీకులు పెట్టుకొని, మీరు ఒక పత్రికా ప్రతినిధులుగా మీరందరూ చూడండి. దీని తర్వాత మీరు ఒకసారి గూగుల్లో కొట్టండి, ఈ వర్ణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి. తాను స్వయంగా నేనే భగవద్గీతలో ఈ వర్ణాలను ఏర్పాటు చేశాడని చెప్పాడు 13వ శ్లోకంలో. మీరు ఇప్పుడైనా కొట్టి చూడండి, స్వయంగా తెలుస్తుంది. ఇకపైన ఏ విధంగా సార్, అంటే ఇలా ఈ విధంగానే మాట్లాడితే ఇకపైన బ్రాహ్మణులు ఏం చేస్తారు సార్? మేము ఒకటే కోరుతున్నాం, తాను మొన్నటి వరకు రిజర్వేషన్ పోరాటం చేసి ఏ ఎస్సీల కోసం పోరాడిండో ఆ ఎస్సీలకు అన్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు ఎస్సీలందరి తరఫున ఏదైతే దళిత సోదరులు అందరూ ఉన్నారో, ఏదో వాళ్ళు 30 ఏళ్ళ వాళ్ళ పోరాట జీవితంలో వాళ్ళకి ఎంతో న్యాయం జరిగింది. తిరిగి మళ్ళీ అదే ఏ న్యాయం కోసం పోరాడిన వ్యక్తే వీళ్ళకి మళ్ళీ అన్యాయం చేస్తున్నాడు. వీళ్ళందరినీ క్రిస్టియన్లో పోయి వీళ్ళ కోటాను మళ్ళీ క్రిస్టియన్లకు, ఇది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి దళిత సోదరులను మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దళిత బీసీలను కూడా. ఈ క్రిస్టియన్స్ మళ్ళీ బీసీలకు వెళ్ళిపోతే బీసీ సి అవుతారు. కాబట్టి వీళ్ళు బీసీలకు పైన బీసీ కోటాకు, ఇప్పుడు మరి ఎస్సీ కోటాను అనుభవిస్తూ, ఈ దయచేసి మా బ్రాహ్మణులకు ఇది కుల వ్యవస్థను మేము ఎదుర్కొంటాం. కానీ దయచేసి మీకు జరుగుతున్న అన్యాయాన్ని బీసీ సంఘాలు కానీ ఎస్సీ సంఘాలు కానీ బయటకు వచ్చి మీ ఏదైతే మీకైతే జరుగుతుందో ఈ రిజర్వేషన్లు, మందకృష్ణ మాదిగ గారు మీకు అన్యాయం చేస్తున్నాడు, క్రిస్టియన్లను కూడా ఎస్సీలుగా ప్రకటించి మీ కోటాకు ఏమంటున్నారు సార్? ఆయన ఏమంటుండో, ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలు బీసీలు కూడా బ్రాహ్మణ వృత్తిలోకి చేరొచ్చు కదా, వాళ్ళని దొక్కేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళని అంటే ఒకవేళ వాళ్ళు వస్తే మీరు స్వాగతిస్తారా? 100%. వాళ్ళు స్వాగతించడమే సార్ మా ప్రయత్నం. ప్రభుత్వంలో జీవోనే ఉంది. మీరు ఈ రోజు కూడా మీరు ఎండోమెంట్ శాఖకి వెళ్ళి జీవో ఏమంటే ఇస్తారు. ఆల్రెడీ అన్ని కులాలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, సమ్మక్క సారక్క ఉంది. అసలు తెలంగాణలో బ్రహ్మాండమైన తిరుపతిని మించిన జాతర అది ఆంధ్రాలో. కానీ అక్కడ మేము పూజారులు చేయగలమా? అక్కడ ఆచారాలు ఏ దేవాలయానికన్నా కొన్ని ఆచారాలు, ఆగమ శాస్త్రాలు ఒక్కొక్క దేవాలయానికి ఒక విధంగా ఉంటాయి. ఇప్పుడు గ్రామంలో గ్రామ దేవత ఉంది పోచమ్మ, అక్కడ కుమ్మరి వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మీరు ఎంతసేపటికి సారాలంటే సమ్మక్కనే చూసుకుందాం. మేము ఏ బ్రాహ్మణో, నేను తిరుపతిలో వేద పండితుడిని, ప్రధాన అర్చకుడిని అని నేను అక్కడ పోయి చేయగలడా? కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులు తెలియకుండా ఎక్కడ ఎవరికి అనుకూలమైన దగ్గర వాళ్ళు పనిచేస్తున్నారు, మేము స్వాగతిస్తాం. మమ్మల్ని కూడా అక్కడ రమ్మనండి, మేము కూడా తిరుపతిలో రండి. తిరుపతిలో కూడా ఆయన అనుకుంటున్నారు, ఆయనకు తెలియదు, అవగాహన లేక మాట్లాడుతున్నారు. తిరుపతిలో కూడా అన్ని కులాల వారు కూడా పనిచేస్తున్నారు, అన్ని మతస్థులు కూడా ఉన్నారు. మీరు రోజు మన పత్రికల్లో చూస్తున్నాం, తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని మతస్థులు కూడా ఉద్యోగులుగా చేరుతున్నారు, పనిచేస్తున్నారు. దయచేసి ఏదో ఆయన వ్యక్తిగతాన్ని అడ్డం పెట్టుకొని ఏదో క్రిస్టియన్ సమాజానికి న్యాయం చేయడం కోసం ఈ కులాలందరినీ రెచ్చగొట్టి, ఇప్పుడు ఏ కులంలో లేవండి, మా దాంట్లో కూడా నిజం చెప్తున్నా. నేను ఒక కరణం నియోగి పెట్టాను, నేను పూజలు చేయలేను. పూజలు చేసే వాళ్ళు వైదికులు ఉంటారు. మా దాంట్లో బ్రాహ్మణులను కూడా అందరూ పూజలు చేయరు. కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, కొంతమంది వేరే వ్యాపారులు ఉన్నారు, కొంతమంది మాత్రమే చేస్తారు. అదేవిధంగా ఎస్సీలలో కూడా మాదిగా ఇప్పుడు ఏదైతే ఉన్నారో దళితులలో కూడా ఉన్నాయి. అన్ని వర్గాల్లో, అన్ని కులాలలో తేడాలు ఉన్నాయి. ఇవన్నీ పోవాలంటే ఒక బ్రాహ్మణ కులాన్ని టార్గెట్ చేయడం కాదు, ఈ విధంగా కుల వ్యవస్థ రద్దు చేయడానికి మేము ముందుంటాం. మందకృష్ణ గారు ముందుకు రావాలి, కుల వ్యవస్థను తీద్దాం. కుల వ్యవస్థను తీయాలంటే మన అందరం కలిసి ఏం చేద్దాం అనేది ఒకటి మనం చేస్తే, ఒకటి చేయాలి. కానీ ఏదో బ్రాహ్మణ సామాజిక వర్గం అమాయకులు, వీళ్ళు గుళ్ళలో పూజలు చేసుకుంటారు, వీళ్ళు మన వైపు రాలే, అందులో 2% ఉన్నారు, వీళ్ళకి బలం లేదు. ఈ ప్రజాస్వామ్యంలో బలహీనుల మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసం? కాబట్టి బలహీనులు మనం అనుకోవద్దు. మాకు పరశురాముడు మాకు అన్నీ చేర్పాడు. మాకు పరశురాముని మేము అంశం అది, మాకు బతిలాడుకోవటం వచ్చు, దండయాత్రలు చేయడం వచ్చు. కాబట్టి మా మీద దాడి చేస్తే మేము తప్పనిసరిగా గుణపాఠం చెప్తాం, దీన్ని ఎదుర్కొంటాం. కుల వ్యవస్థ రద్దు చేయడానికి బ్రాహ్మణ సమాజం యావత్తు ముందుకుంటుంది. ఎప్పుడు కూడా మేము కుల వ్యవస్థను రద్దు చేయడంలో ముందుంటాం కూడా. ధన్యవాదాలు.